క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రికెట్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ముంబై వర్సెస్ కేకేఆర్ జరగబోతుంది. ఇది 12th మ్యాచ్ ఈ ఐపీఎల్ సీజన్లో. సో ముందుగా మా ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులకు ఒక విన్నపము, ఇది ఓన్లీ ఇంట్రెస్ట్తో చేస్తున్న వీడియోసు. సో మీరు ఎవరైనా వీడియోస్ చూస్తున్న వాళ్ళు కానీ మీరే ఎవరైనా సరే బెట్టింగ్ యాప్స్ జోలికి కానీ బెట్టింగ్స్ కానీ వెళ్ళకండి. క్రికెట్ అనేది ఒక ఎంటర్టైన్ మాత్రమే కానీ చూడండి. సో బెట్టింగ్కి వెళ్ళి మీకు మీ కుటుంబాలకు ఇబ్బంది కలిగించొద్దని మా ఛానల్ తరపున మనవి చేస్తున్నాను. చాలా చూస్తున్నారు కదా బెట్టింగ్ యాప్స్ త్రూ చాలామంది చనిపోవడం, చాలా కుటుంబాలు రోడ్డు పాలవడం. సో ఇది ఏదో మెసేజ్ అనుకోకుండా నా చిన్న రిక్వెస్ట్ ఇది. సో మీరు మీ కుటుంబాలు బాగుండాలంటే బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. సో బెట్టింగ్ యాప్స్ ఎలా ఉంటాయంటే కొన్ని మ్యాచ్లు మీరు గెలిచినట్టుగాను కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో డబ్బు రావడం జరుగుతుంది, తర్వాత మళ్ళీ మిమ్మల్ని ట్రాప్లో ఉంచినట్టు అవుతుంది. సో ఆ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. సో ఏది కూడా చేయకండి. సో ఇప్పుడు ఈ ముంబై వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందంటే వాంఖడేలో. సో అంటే ముంబైకి హోమ్ గ్రౌండ్. సో దీంట్లో ఎవరు నెగ్గబోతున్నారు, సో ప్లేయింగ్లో ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. సో ఫస్ట్ చూడండి ముంబై స్క్వాడ్. సో ముంబై స్క్వాడ్లో వాళ్ళు ఆల్రెడీ ఆడిన 2 మ్యాచ్లో 2 ఓడిపోవడం జరిగింది. సో మార్పులు అయితే పెద్దగా ఉండే అనుకుంటున్నాను. ఒకవేళ బుమ్రా వస్తే మాత్రం మార్పు ఉంటుంది, లేదంటే సేమ్ టీమ్ తోటే వెళ్తారు. సో నా ప్రిడిక్షన్ ప్రకారము హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, రికిల్టన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, ముజీబ్, నమందీర్, శాంట్నర్, దీపక్ చాహర్, బోల్ట్, సత్యనారాయణ రాజు, రాబిన్ మింజ్. సో దీంట్లో ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్గా ఉన్నారనమాట. సో రాబిన్ మింజ్. నెక్స్ట్ కేకేఆర్కి వచ్చేసి వాళ్ళు కూడా సేమ్ టీం ఆడే ఛాన్సెస్ ఉంది. సో లాస్ట్ టైము మొయిన్ అలీని తీసుకున్నారు, మరి ఈసారి సునీల్ నారాయణ తీసుకుంటారా చూడాలి ఒకసారి. సో అంటే వాళ్ళు మారుస్తుంటారు ఒక్కోసారి. సో అంటే సునీల్ నారాయణ లాంటి ఆల్రౌండర్ను వద్దనుకుని, అంటే వాళ్ళకి చాలా రెగ్యులర్గా ఆడుతున్నటువంటి వ్యక్తి. సో అతను కాదనుకొని లాస్ట్ మ్యాచ్లో మొయిన్ అలీని తీసుకోవడం జరిగింది. సో ఈ మ్యాచ్లో ఏదైనా రీప్లేస్ ఉంటుందా, సో ఇంకేదైనా అదొక్కటే రీప్లేస్ ఉంటుండొచ్చు అని అనుకుంటున్నాను. చూద్దాం. మేబీ రమన్దీప్ దగ్గర ఏమన్నా ఉంటుందా, బ్యాటింగ్ ఆల్రౌండర్ అయినా. సో చూద్దాం అక్కడ. సో నా ప్రిడిక్షన్ వచ్చేసి రహానే, డికాక్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, మొయిన్ అలీ. సో మొయిన్ అలియా నారాయణ చూద్దాం ఒకవేళ, ఎందుకంటే రీప్లేస్ చేశాడు కాబట్టి. రసెల్, రమన్దీప్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అంక్రిష్, రఘువంశీ. సో వీళ్ళు 12 ప్లేయర్స్గా ఉన్నారంటే 11 ప్లేయర్స్ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ ప్లేయర్. సో దీంట్లో ఒక మార్పు జరిగితే జరగవచ్చు అని అనుకుంటున్నాను. చూద్దాం. నా ప్రిడిక్షన్ ప్రకారం ఈరోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారు అంటే 60% ముంబై ఇండియన్స్కి ఛాన్స్ ఉంది. సో వాళ్ళు అనుకున్న రీతిలో ఎగ్జిక్యూషన్ చేస్తే, అంటే వాళ్ళ ప్లాన్స్. సో ఒకవేళ 40% మాత్రం కేకేఆర్కి ఉంది. అంటే ఆ 60% ఎందుకు చెప్తున్నానంటే హోమ్ గ్రౌండ్. సో హోమ్ గ్రౌండ్ సపోర్ట్ ఉంటుంది. చాలా రీసెంట్గా కొన్ని హోమ్ గ్రౌండ్స్లో కూడా ఓడిపోతున్నారు. సిఎస్కే ఓడిపోయింది, ఎస్ఆర్హెచ్ కూడా ఓడిపోయింది. సో చెప్పలేము అది, కానీ ఎందుకో నాకు 60% ముంబై గెలుస్తుంది, ఈ మ్యాచ్ గెలుస్తుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 2 మ్యాచెస్ ఓడిపోయారు కాబట్టి గెలవాలనే కసితోటి ఆడుతుండొచ్చు అనుకుంటున్నాను. ముంబై ముందులాగా ఆడట్లేదు, కొంచెం అంటే ఛాంపియన్స్ లాగా ఆడట్లేదు. సో ఆ ఛాంపియన్ ఫేస్ను తీసుకొచ్చి ఛాంపియన్స్ యాటిట్యూడ్తో ఆడతారని ఈ మ్యాచ్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కేకేఆర్ ప్రీవియస్ టోర్నమెంట్ ఛాంపియన్స్ వాళ్ళు కూడా. సో వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు, కానీ 60% ఛాన్సెస్ ఫర్ ముంబై ఇండియన్స్ అండ్ 40% ఛాన్సెస్ ఫర్ కేకేఆర్. సో చూద్దాం. మీ ప్రిడిక్షన్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ముంబై ఇండియన్స్ గెలుస్తుంది అనుకుంటున్నారా, కేకేఆర్ గెలుస్తుంది అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రికెట్ ఇన్ఫో ఛానల్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్.